నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన వీడియో కింద ఒకరైతే కామెంట్ పెట్టారు, డైలీ చేసుకునే వర్క్స్ వీడియోస్ అయితే తీసి పెట్టండి మేడం అనేసి. సో దానికోసమని డైలీ వర్క్స్ ఇప్పటి నుంచి పెడదామనేసి అనుకుంటున్నాను. దానిలో భాగంగానే ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు మనకి షెడ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తాను. నైట్ వేసిన లైట్స్ ఉంటాయి కదా, మార్నింగ్ లేవగానే ఒకసారి లోపలికి వచ్చి లైట్స్ అయితే ఆఫ్ చేసేసి షెడ్ మొత్తం అంతటా ఒకసారి అయితే తిరిగి చూస్తాను. తిరిగి చూడడం ఎందుకు అని అంటే, మనం నైట్ అంతా లోపలికి రాము కాబట్టి ఎక్కడైనా పైపు ఊడిపోతే వాటర్ లీకేజ్ అనేది కావచ్చు. సో అలా కాకుండా ఒకసారి లీకేజెస్ ఏమన్నా ఉన్నాయా, చనిపోయిన బర్డ్స్ మొటాలిటీ ఉంటాయి కదా, ఆ మొటాలిటీ తీయడానికి కూడా ఈ టైంలోనే తిరిగి చూస్తాను. ఇలా ఎక్కడైనా మొటాలిటీ బర్డ్స్ ఉంటే అవైతే తీసి చేతిలో పట్టుకునేసి వేరే పార్టీషన్లకు ఆ మొటాలిటీ బర్డ్ని పట్టుకొని తిరగకుండా దాన్ని సపరేట్గా ఒక పార్టీషన్లో అయితే వేసేస్తాను. దానికోసం ఒక చిన్న పార్టీషన్ సపరేట్గా వేసుకున్నాం. ఇలా తిరిగినప్పుడే మొటాలిటీతో పాటు లెగ్ వీక్స్ ఏమన్నా ఉన్నాయా, వీక్ బర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, మనం ఇప్పుడే కనిపించినవన్నీ తీసి సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సూపర్వైజర్ వచ్చినప్పుడు దాని కండిషన్ని బట్టి మనకు మెడికేషన్ అనేది ఇస్తారు. సో మనం మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఇలా ఒక్కసారి షెడ్ అంతటా తిరిగి చూసుకుంటే మంచిది. ఇలా అంతటా తిరిగి చూసిన తర్వాత పరదాలు అయితే కింది పరదాలు వేసి ఉంచుతాము, పైన పరదాలు అయితే ఓపెన్గానే ఉంటాయి. ఈ కింది పరదాలు వచ్చేసి మార్నింగ్ ఎండ వచ్చే టైంకి వీడియోలో చూపిస్తున్నట్టు కింది పరదాలు అయితే మొత్తం కట్టేసుకోవాలి. నైట్ టైంలో ఎక్కువ చల్లటి గాలులు వస్తాయి, దానివల్ల బర్డ్స్కి గురక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నైట్ టైంలో కింది పరదాలు అనేవి ఖచ్చితంగా దింపుకోవాలి. మనకు వాతావరణం బాగా హీట్గా ఉండి గాలి వచ్చినా పర్వాలేదు అనుకున్న టైంలో కింది పరదాలు కూడా ఓపెన్గా ఉంచుకున్నా పర్వాలేదు. ఈ పరదాల మేనేజ్మెంట్ అనేది కూడా మనం లోపల ఉన్న టెంపరేచర్ని బట్టి ఈ పరదాలు దింపుకోవాలా పైనకి ఎత్తుకోవాలా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మాకు బర్డ్స్ ఏజ్ వచ్చేసి 23 days కాబట్టి మేము కింది పరదాలు అయితే వేసే ఉంచుతున్నాము, చల్లటి గాలులు డైరెక్ట్గా తగలకూడదు అని. మార్నింగ్ లేవగానే ఇలా పరదాలు అయితే పైనకు లేపేసి ఉంచేస్తాము. రెండు వైపులా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా పరదాలు లేపేసి ఉంచుకున్న తర్వాత మనము లోపల వరకు అయితే స్టార్ట్ చేసుకోవాలి. పరదాలు ఏమాత్రం క్లోజ్గా ఉంచినా కూడా గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పరదాలు లేపుకున్న తర్వాతనే లోపల వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. బయట వర్క్స్ అయిపోయిన తర్వాత షెడ్ లోపల వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా డ్రింకర్స్ క్లీన్ చేయడానికి ఇలా ఒక స్క్రబ్బర్ అయితే తీసుకుంటున్నాను. ఒక బకెట్ తీసుకొని నీళ్లు దాంట్లోకి వంపుతూ స్క్రబ్బర్తో రుద్దుతూ డ్రింకర్ని బాగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే డ్రింకర్ చుట్టూ పాచి అనేది వస్తుంది. ఇలా పాచి వచ్చి ఫంగస్ లాగా ఫామ్ అయ్యి అది ఇంకా ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది. మనం నార్మల్గా డంప్ చేయడం కన్నా, క్లాత్ పెట్టి తుడవడం కన్నా ఇలా స్క్రబ్బర్ తీసుకొని మనము డ్రింకర్స్ అనేవి క్లీన్ చేసుకున్నప్పుడు ఆ ఫంగస్ అనేది బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా డ్రింకర్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి దాదాపు 1.5 hours పడుతుంది.
ఇలా డ్రింకర్స్ అన్నీ క్లీన్గా వాష్ చేసుకున్నప్పుడే మన ఫామ్ అనేది వైరస్ల బారిన పడకుండా ఉంటుంది. ఏ వ్యాధి కూడా అంత తొందరగా అటాక్ అవ్వదు. మేజర్గా వాటర్ వల్ల, ఫీడ్ వల్ల మనకు వైరస్లు అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలి అని అంటే ఫీడర్స్, డ్రింకర్స్ మనం బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. షెడ్ మొత్తానికి ఒక డెత్ పాత్ అనేది మనము ముందుగానే ఒక చిన్న రేకు తీసుకొని ఇలా అయితే సెట్ చేసుకోవాలి. మొటాలిటీ బర్డ్స్ అన్నీ ఇదే రేకులో చిన్న పార్టీషన్ లాగా వేసుకోవాలి. సూపర్వైజర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చెక్ చేయగానే ఇక్కడ నుండి బయటకు తీసేసే విధంగా ఉండాలి. ఇలా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్గా బోర్ అయితే ఆన్ చేశాను. ఇలా వాటర్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాంకులోకి ఇప్పుడు మెడిసిన్ అయితే కలుపుతున్నాను. కొన్ని కంపెనీల రూల్స్ ప్రకారంగా మెడిసిన్ ఏది వాడుతున్నానో అదైతే చెప్పకూడదండి. సో దానివల్ల నేను మెడిసిన్ పేరేంటి అన్నది అయితే చెప్పట్లేదు. వాటర్ శానిటైజర్ అయితే కలుపుకోవాలి. మన బోర్ వాటర్ ఎంత మంచిగా ఉన్నా కూడా అవి బర్డ్స్కి తాగడానికి ఈక్వల్ స్టేజ్లో ఉంటుందో ఉండదో చెప్పలేము. కాబట్టి సూపర్వైజర్ వచ్చినప్పుడు వాటర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఆ టెస్ట్ ప్రకారం మనకు శానిటైజర్ అనేది ఎంత వాడాలో చెప్తారు. దాని ప్రకారంగా మనం శానిటైజర్ అయితే కలుపుకోవాలి. నేను ఫస్ట్ ఇక్కడ శానిటైజర్ అయితే కలిపేస్తున్నాను. ఇలా మెడిసిన్, శానిటైజరు రెండు కలుపుకున్న తర్వాత ట్యాంక్ యొక్క క్యాప్ అనేది మూసేస్తున్నాను. అలాగే బోర్ అనేది ఆన్ చేశాను కదా, అది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా వాటర్ క్లీనింగ్, మెడిసిన్ కలపడం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము పొట్టు అనేది దున్నడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. నేను ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో పరదాలు అయితే పైకి లేపి ఉన్నాయి. ఎండ కూడా బాగానే వచ్చింది కాబట్టి పొట్టు అయితే దున్నుకుంటున్నాను. ప్రతిరోజు ఖచ్చితంగా పొట్టు అయితే దున్నుకోవాలి. లిట్టర్ అనేది వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కండిషన్లో అయితే ఉండాలి. ఇలా పొట్టు దున్నుకోవడానికి టైం వచ్చేసి 2 గంటలు ఖచ్చితంగా పడుతుంది. ఒక్కరుంటే, ఇద్దరుంటే 1 అవర్ లోపు ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి 2 అవర్స్ పడుతుంది నాకు షెడ్ మొత్తం దున్నుకోవడానికి. ఈ పొట్టు దున్నుకునేటప్పుడు ఒకరోజు నిలువుగా దున్నుకుంటే ఒకరోజు అడ్డంగా దున్నుకోవాలి. ఇంతకుముందు చూపించిందేమో నిలువుగా దున్నాను, ఇప్పుడేమో అడ్డంగా దున్నుతున్నాను. ఒకరోజు అడ్డంగా దున్నితే మరొక రోజు నిలువుగా దున్నడం వల్ల పొట్టు అనేది పొడి పొడిగా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది అంతటా. సో ఇలా ఆల్టర్నేటివ్గా పొట్టు దున్నే పొజిషన్ మారుస్తూ ఉండాలి. ఇలా దున్నడం అయిపోయేసరికి నాకైతే ఆఫ్టర్నూన్ అయిపోతుంది, 12 అవుతుంది. సో 12-12:30 కల్లా మళ్ళీ ఒకసారి వాటర్ అయితే డంప్ చేసేస్తాను. ఇలా వాటర్ డంప్ చేయడం వల్ల బర్డ్స్ అనేవి ఫ్రెష్ వాటర్ తాగడానికి ఇష్టపడతాయి. ఏమైనా చెత్త అది ఉంటే మొత్తం క్లీన్ అవుతాయి. పౌల్ట్రీ ఫామ్లో ఖచ్చితంగా 3 టైమ్స్ అనేది వాటర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్క్రబ్బర్తో మనము క్లీన్ చేస్తాము. మధ్యాహ్నం ఇలా డంప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సాయంత్రం ఫీడ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డంప్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ వాటర్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేం వర్క్స్ ఉంటాయో చూశారు కదా. నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు ఏమేం వర్క్స్ ఉంటాయో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.